హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'దిలీప్ ప్రియ ఫ్యామిలీ'. ఈరోజు మనం చాలా స్పెషల్ ప్లేస్‌కెళ్తున్నాము. కాలిఫోర్నియాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ 'బర్నీ ఫాల్స్'. ఇక్కడ ఈ ప్లేస్ కానీ చూసారంటే అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బిఫోర్ ఐ స్టార్ట్ ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. రోడ్ ట్రిప్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? విండోస్ ఓపెన్ చేసి ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ, చుట్టూ గ్రీనరీ చూస్తూ ఒక పీస్‌ఫుల్ వైబ్ వస్తుంది. కాలిఫోర్నియాలో ఈ సైడ్ రూట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. హిల్స్, ట్రీస్, క్లియర్ స్కై అండ్ కొంచెం కోల్డ్ బ్రీజ్. సో, మేము కార్‌ని సీనిక్ ఓవర్‌లుక్ దగ్గర స్టాప్ చేసాము. వావ్! చూస్తే బ్రెత్ టేకింగ్ వ్యూ. మౌంటైన్స్ చుట్టూ ఫారెస్ట్ స్ప్రెడ్ అయి ఉంది. అండ్ విండ్ బ్లోయింగ్ స్ట్రాంగ్. ఆ ప్లేస్‌లో స్టాండ్ చేసి ఒక కామ్‌నెస్ ఉంటుంది. చూడండి ఈ వ్యూలో స్ట్రెస్, టెన్షన్ అన్నీ డిసపియర్ అయిపోయాయి. సమ్‌టైమ్స్ యూ జస్ట్ నీడ్ టు స్టాప్ ద కార్, టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ ఎంజాయ్ ద వ్యూ. ఆ సైలెన్స్‌లో బర్డ్ సౌండ్స్ మాత్రం వినిపిస్తుంది. కోల్డ్ విండ్ టచ్ చేస్తుంది ఫేస్‌కి. టోటల్ నేచర్ థెరపీ. ఫ్రెండ్స్, మీకు రోడ్ ట్రిప్స్‌లో ఇలా సీనిక్ పాయింట్‌లో స్టాప్ చేయడం ఇష్టమా? కామెంట్స్‌లో చెప్పండి. నేను మోస్ట్‌లీ స్కిప్ చేయను బికాజ్ ఆ 5 మినిట్స్ బ్రేక్‌లో చాలా పీస్ దొరుకుతుంది. కొంచెం కాఫీ సిప్ చేసి ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇక బర్నీ ఫాల్స్‌కి మూవ్ అవ్వడం స్టార్ట్ చేశాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ ద స్టన్నింగ్ వాటర్ ఫాల్స్ ఇట్‌సెల్ఫ్. లెట్స్ గో ఫ్రెండ్స్, జర్నీ కంటిన్యూస్. ఫారెస్ట్ రూట్‌లో డ్రైవ్ చేస్తున్నప్పుడు లైట్ అండ్ షాడో కూడా ఉంటాయి కదా! ఆ సన్‌లైట్ ట్రీస్ మధ్య పడితే కెమెరాలో చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఒక మూమెంట్‌లో అనిపించింది, ఇది కదా ట్రావెల్ అంటే. న్యూ రోడ్స్, న్యూ సీనరీస్, న్యూ మెమరీస్. ఈ థిక్ ఫారెస్ట్‌లో డ్రైవ్ చేయడం బ్యూటిఫుల్‌గా అండ్ థ్రిల్లింగ్‌గా కూడా అనిపిస్తుంది. ఇదిగోండి వాటర్ ఫాల్‌కి రీచ్ అయిపోయాము. వి ఆర్ ఇన్ ద స్టేట్ పార్క్ రైట్ నౌ. మేమిప్పుడు మెక్‌ఆర్థర్ బన్నీ ఫాల్స్ మెమోరియల్ స్టేట్ పార్క్‌లో ఉన్నాము. స్టేట్ పార్క్‌లో మాకు పార్కింగ్ అయితే దొరకలేదు. చాలా దూరంలో పెట్టాము. మోస్ట్‌లీ ఒక 3, 4 మైల్స్ అయినా నడిచి వచ్చుంటాము స్టేట్ పార్క్‌లోకి. మేము వెళ్ళినప్పుడైతే చాలా క్రౌడెడ్‌గా ఉండింది. కార్ పార్కింగ్‌కి కూడా అసలు స్పేస్ లేదు. రోడ్ మొత్తం అయితే కార్ పార్క్ చేసేసున్నారు. సో, చాలా దూరంలో దొరికింది మాకు కార్ పార్కింగ్. బట్ అక్కడంతా పెట్టిన వాళ్ళకి టికెట్స్ అన్నీ కూడా ఇచ్చారు. మేమైతే సేఫ్‌గా ఎలాగో లోపల పెట్టున్నామనమాట. బ్యాగ్ వాటర్ బాటిల్ తీసుకొని వాక్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. ట్రైల్ స్టార్టింగ్‌లో ఒక బిగ్ బోర్డ్ ఉంటుంది. బర్నీ ఫాల్స్ ట్రైల్ అని. అది చూడగానే ఎక్సైట్‌మెంట్ డబుల్ అయిపోయింది. పాత్ క్లీన్‌గా మెయింటైన్ చేశారు. చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. కొంచెం స్లోప్ ఉంటుంది. కంఫర్టబుల్ షూస్ పెట్టుకోవడం కంపల్సరీ. వాకింగ్‌లో చుట్టూ గ్రీనరీ, సౌండ్ ఆఫ్ వాటర్ స్లోగా వినిపిస్తుంది డిస్టెన్స్ నుంచి. బర్నీ ఫాల్స్ బోర్డ్‌లో హైట్, డెప్త్, ఫ్లో అన్నీ కూడా మెన్షన్ చేసున్నారు. మీరు చూడొచ్చు ఆన్ ద బోర్డ్. అందరూ ఇక్కడ నిల్చుకొని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని వెళ్తున్నారు. ప్రెసిడెంట్ థియోడర్ తన టైమ్‌లో ఈ వాటర్ ఫాల్స్‌ని ఎయిత్ వండర్ ఆఫ్ వరల్డ్ అని పిలిచారు. ఎందుకంటే ఆ వాటర్ ఫాల్ చాలా అందంగా అండ్ ఇయర్ అరౌండ్ ఫ్లో అవుతుంది. మనం నడుచుకుంటూ వెళ్తున్న ఈ ట్రైల్ మొత్తం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎవ్రీవేర్ ట్రీస్, లీవ్స్ రస్లింగ్ సౌండ్స్, బర్డ్ క్రీపింగ్. ట్రైల్‌లో మొత్తం అంతా ఫోటోస్ స్పాటే. ఎక్కడైనా మనము నిల్చొని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఐ మీన్ వాటర్ ఫాల్ ఉన్న వ్యూని చూసుకొని. డిస్టెన్స్ నుంచి వాటర్ సౌండ్ లౌడ్‌గా వినిపిస్తుంది. అది ఫస్ట్ గ్లింప్స్. సీరియస్‌లీ బర్నీ ఫాల్స్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. వైట్ వాటర్ స్ప్లాషింగ్ ఫ్రమ్ 129 ఫీట్ హైట్. వావ్! కెమెరాలో చూడడం కంటే రియల్‌గా చూడడం అయితే అన్‌బిలీవబుల్. మీ అందరికీ తెలుసా? ఈ బర్నీ ఫాల్స్‌ని క్రియేట్ చేసింది బర్నీ క్రీక్ అనే ఒక బ్యూటిఫుల్ స్ట్రీమ్. ఈ బర్నీ క్రీక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈస్టర్న్ శాస్టా కౌంటీలో ఉన్న ఫారెస్ట్ ఏరియాస్‌లో చాలా గ్రీనరీ అండ్ హిల్స్ మధ్యలో నుంచి ఆరిజినేట్ అయింది. ఇక్కడ నుంచి అది స్లోగా బర్నీ టౌన్‌లో ఫ్లో అవుతుంది. మనం పార్క్‌కి వెళ్ళే రూట్‌లో చూసాం కదా! ఆ స్మాల్ బ్రిడ్జెస్ అండ్ స్ట్రీమ్ సైడ్‌లో ఫ్లోయింగ్ వాటర్, అదే బర్నీ క్రీక్. అక్కడి నుంచి ఇంకా ఫార్వర్డ్‌కి వెళ్తే అది పిట్ రివర్‌లో జాయిన్ అవుతుంది. సో, బేసికల్లీ ఈ ఎంటైర్ వాటర్ ఫాల్ సిస్టమ్ బర్నీ క్రీక్ నుంచి పిట్ రివర్ వరకు నేచర్ డిజైన్ చేసిన ఒక పర్ఫెక్ట్ వాటర్ జర్నీ. అది చూస్తే మనకి ఒక రియలైజేషన్ వస్తుంది. స్మాల్ స్ట్రీమ్స్ కూడా కనెక్ట్ అయ్యి ఇలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండ్ రివర్స్‌ని క్రియేట్ చేస్తాయి. నేచర్‌లో ఎవ్రి డ్రాప్ హాస్ ఎ స్టోరీ. మీ అందరికీ తెలుసా? ఈ బర్నీ ఫాల్స్ చూస్తే సినిమాటిక్‌గా అనిపిస్తుంది కదా! అది జస్ట్ మనకి అనిపించడం కాదు. రియల్‌గా కూడా చాలా హాలీవుడ్ మూవీస్‌లో ఇక్కడ షూట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 1988లో ఫేమస్ మూవీ 'వీ'లో ఆ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్‌లో కొన్ని వాటర్ ఫాల్ సీన్స్ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడే బర్నీ ఫాల్స్ దగ్గర షూట్ చేశారు. ఆ మూవీలో హీరో, హీరోయిన్ ఒక మ్యాజికల్ ఫారెస్ట్ నుంచి ట్రావెల్ చేస్తూ వాటర్ ఫాల్స్ దగ్గర రీచ్ అవుతారు.
అది యాక్చువల్లీ మన 'బర్నీ ఫాల్స్‌లోనే' క్యాప్చర్ చేశారు. కొన్ని సీన్స్ మాత్రం 'పవర్ స్కౌట్' వాటర్‌ఫాల్ ఇన్ ఐర్లాండ్‌లో షూట్ చేశారు. బట్ మెయిన్ క్లోజప్ షాట్స్ ఇక్కడే చేశారు. సో, ఇమాజిన్ మన ముందు కనిపించే ఈ వాటర్‌ఫాల్ హాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌లో కూడా ఫ్లాష్ అయింది. అండ్ నాట్ జస్ట్ థట్ 'స్టాండ్ బై మీ' అనే మూవీలో కూడా కొన్ని సీన్స్ బర్నీ ఫాల్స్ దగ్గర షూట్ చేశారు. అది ఒక సూపర్ ఎమోషనల్ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్. చాలా ఫేమస్ మూవీ అంట ఇక్కడ. ఆ టైంలో బోనీ ఫాల్స్‌ని కెమెరాలో క్యాప్చర్ చేసినవే చూస్తే ఈవెన్ బ్లాక్ అండ్ వైట్ టోన్‌లో కూడా అది మ్యాజికల్‌గా కనిపించింది. ఇంకా కొన్ని ఓల్డ్ క్లాసిక్ మూవీస్ కూడా ఇక్కడే షూట్ చేశారు. 'ద ప్యారసన్ ఆఫ్ ఔట్‌లా' 1957, 'టార్జాన్స్ ఫైట్ ఫర్ లైఫ్' 1958 ఇస్ ద టార్జన్ మూవీ ఇట్‌సెల్ఫ్. టార్జన్ స్వింగింగ్ త్రూ జంగల్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో బోనీ ఫాల్స్ స్పార్కిల్ అయింది. ఆ టైమ్స్‌లో డ్రోన్, 4K కెమెరా లేకపోయినా నేచర్ బ్యూటీని కెమెరాలో పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశారు. అప్పుడే మనం చెప్పుకున్నట్టు ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అని కాంప్లిమెంట్ చేశారు ఈ ప్లేస్‌ని. ఈ బోర్నీ ఫాల్స్ ఎప్పుడు డ్రై అవ్వదు. ఇయర్‌లో ఏ సీజన్ అయినా సమ్మర్, వింటర్, స్ప్రింగ్ ఆర్ ఫాల్ వాటర్ ఫుల్ ఫ్లోలోనే ఉంటుంది. అందుకే అన్నారు ఎయిత్ వండర్ అని. ఈ అమేజింగ్ వాటర్ ఫాల్ మెక్ఆర్థర్ బర్నీ ఫాల్స్ మెమోరియల్ స్టేట్ పార్క్‌లో ఉంటుంది. శాస్తా కౌంటీ, కాలిఫోర్నియాలో ఈ ఫాల్స్ హైట్ ఆల్‌మోస్ట్ 129 ఫీట్, విడ్త్ అరౌండ్ 300 ఫీట్. ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత గ్రాండ్‌గా ఉంటుందో. బెస్ట్ పార్ట్ ఏంటంటే చిన్న హైక్ చేసినా చాలు మనకు సూపర్ ఇమ్మర్సివ్ క్లోజప్ వ్యూ దొరుకుతుంది. అది లాంగ్ ట్రెక్ కాదు. షార్ట్‌గా, ఈజీగా ఉంది. సో, ఫ్యామిలీతో వెళ్ళడానికి పర్ఫెక్ట్ స్పాట్. వాటర్ టాప్ నుంచి మాత్రమే కాదు ఈవెన్ రాక్స్ మధ్యలో నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతుంది. అది చూస్తే మనకనిపిస్తుంది నేచర్‌లో హిడెన్ మ్యాజిక్ లాగా ఉన్నట్టు. ఆ క్లిఫ్ మీద మోస్ అండ్ ఫెర్న్స్ కవర్ అయ్యి ఉంటాయి. వాటర్ ఆ గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ మీద కాస్కెట్స్ లాగా అనిపిస్తుంది. టోటల్ సినిమాటిక్ షాట్ లాగా ఆ వాటర్ మిస్ట్ సరౌండింగ్స్‌లో స్ప్రెడ్ అవుతుంది. సన్‌లైట్ పడితే స్మాల్ రెయిన్‌బోస్ ఫార్మ్ అవుతాయి. సో, ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాటర్ ఫాల్ డెకేడ్స్ నుంచి సినిమా లవర్స్, నేచర్ లవర్స్ అండ్ ట్రావెలర్స్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. అది కూడా ఇంట్రెస్టింగ్ కదా! నెక్స్ట్ టైమ్ మీరు ఇక్కడ వ్లాగ్ షూట్ చేస్తే చెప్పండి. ఈ ప్లేస్‌లో 'టార్జాన్', 'విల్లో' మూవీస్ షూట్ చేశారని. సో దట్ ఇన్‌స్టంట్ కనెక్షన్ వస్తుంది. మూవీస్, నేచర్ అండ్ పీస్ అన్నీ కలిసి ఉన్న పర్ఫెక్ట్ ప్లేస్ ఇది బోనీ ఫాల్స్. మనం మెయిన్ వ్యూ దగ్గరికొచ్చేసాము. కొంచెం స్లోప్ ఉంటుంది. బట్ రైలింగ్ ఉంటుంది. సో, సేఫ్‌గానే ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు లీష కళ్ళంతా ఎక్కడ రెయిన్‌బో ఉందా అని వెతకడంలో బిజీ అయిపోతుంది. సన్‌లైట్ పడి చిన్న రెయిన్‌బో కనిపిస్తుంది చూడండి వాటర్ ఫాల్స్ మీద. మేము చాలా సేపు వాటర్ ఫాల్స్ దగ్గర స్పెండ్ చేసాము. స్పెండ్ చేసిన తర్వాత ఇక రిటర్న్ అవ్వడానికి టైం అయింది. సో, ట్రయల్ నుంచి ఇలా వెళ్తున్నాము కార్ దగ్గరికి. టాప్‌కి రీచ్ అయ్యాక వన్ లాస్ట్ లుక్ అట్ ద వాటర్ ఫాల్స్. అది చూస్తుంటే హార్ట్‌లో వన్ పీస్‌ఫుల్ సైలెన్స్ వస్తుంది. నేచర్‌ని థాంక్ చేయాలనిపిస్తుంది ఫర్ గివింగ్ అస్ సచ్ బ్యూటీ. మీకు ఈ బర్నీ ఫాల్స్ వ్లాగ్ నచ్చిందా? ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిలీప్ ప్రియ ఫ్యామిలీని ఫర్ మోర్ యూఎస్ఏ ట్రావెలింగ్ వ్లాగ్స్. మీరు ఈ ప్లేస్‌కి వచ్చారా? కామెంట్‌లో చెప్పండి. మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లో ఇంకా ఎక్సైటింగ్ ట్రిప్ చూపిస్తాను. గెస్ చేయండి. కామెంట్ చేయండి. బెస్ట్ టైమ్ టు విజిట్ బర్నీ ఫాల్స్ వచ్చేసి ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య. ఆ టైంలో స్నో మెల్ట్ ఎక్కువవుతుంది. సో, వాటర్ ఫ్లో సూపర్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. వాటర్ ఫోర్స్ సౌండ్ అండ్ మిస్ట్ టోటల్ మ్యాజికల్ మూమెంట్ లాగా ఉంటుంది. వాటర్ ఫాల్స్ దగ్గర ఒకసారి చూస్తే మనం ఆటోమేటికల్లీ వావ్ అంటాము.